పచ్చి రొయ్యలు అంటున్నా. పచ్చి రొయ్యలు అయితే ఇట్లా నీళ్ళల్లో వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి అయితే ఇవైతే ఉడకనియాలి. ఉడికిన తర్వాత కర్రీ ప్రాసెస్ అయితే చూద్దాం. ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం ఉడకనిద్దాం. కొంచెం ఉడికితే కానీ నీసు వాసన అనేది రాదు. ఉడికేటప్పుడే ఒక నిమ్మకాయ చెక్క కూడా పిండుతా. చూడండి ఇలా ఉడికేటప్పుడే కొంచెం నిమ్మకాయ పిండాలి. నిమ్మకాయ ఎందుకంటే కొంచెం నీసు జిగురులాగా వస్తుంది కదా, అది రాకుండా ఉండడానికి నిమ్మకాయ చెక్క పిండి అయితే ఒక 2 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. బాగా సేపు ఏం అవసరం లేదు. 2 నిమిషాలు ఉడికిన తర్వాత తీసేద్దాం. ఇదిగా చూసారా, కొంచెం నీళ్ళు మసిలినాకనే వేయాలి రొయ్యలు అయితే, పచ్చి రొయ్యలు. ఇది ఇప్పుడైతే తీసేసి దీన్ని మళ్ళీ మంచిగా కడగాలి. ఇలా కడగాలి 2-3 సార్లు అయితే మంచిగా నీళ్ళు పోసి అయితే కడగాలి. ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయితే అక్కడనే చేసిస్తారు మాకు. ఇంటికి వచ్చినాక చేసేది అయితే ఏం లేదు. ఈ పైన అది తీసేసి లోపల నరం ఉంటుంది కదా, అవన్నీ తీసి ఇస్తారు. మనం ఇంటికి వచ్చినాక ఓన్లీ కడగడమే. ఉప్పు నీళ్ళు కొంచెం పసుపు వేసి అయితే కడుక్కోవాలి. ఆయిల్ అయితే కాగింది. ఒకటంటే ఒకటి పచ్చిమిరపకాయ, ఒక చిన్న ఉల్లిగడ్డ ఇవైతే వేసి ఫ్రై కానివ్వాలి. ఎర్రగా ఫ్రై చేయాలి. ఉల్లిగడ్డలు అయితే ఫ్రై అయినాయి కదా, అల్లం పేస్ట్, అట్లాగే కొంచెం పసుపు, అట్లాగే కొంచెం ఉప్పు కూడా వేసేసి ఇది ఒకసారి కలిపేసి మనం టమాటాలు వేసి టమాటాలు అయితే ఉడకనివ్వాలి. ఇప్పుడు వేసేద్దాం టమాటా, ఒకటే చిన్న టమాటా ఇదైతే ఉడకనివ్వాలి. టమాటా అయితే మంచిగా ఉడికింది కదా. టమాటా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం రొయ్యలు వేసి రొయ్యలు కూడా కొంచెం ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసి కారం వేస్తాము. రొయ్యలు బయటనే ఫస్ట్ మనం ఉడికించినాం కాబట్టి ఇది ఆయిల్లో ఫ్రై చేస్తే కాసేపు ఉడికితే అవుతుంది. టమాటా వేసుకోవాలి. ఇలా చింతచీర అయినా వేసుకోవచ్చు. పక్కనే పప్పుచారు కూడా పెట్టాను. పప్పుచారు కూడా మసులుతాను. కొంచెం ఫ్రై కానివ్వాలి. మూత పెట్టి ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాతనే కారం వేసుకోవాలి. ఇట్లా 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే కారం వేద్దాం. టమాటా అయితే మాకు మంచిగా ఎట్లా ఉడికిపోయింది చూసారా. ఇట్లా టేస్ట్ అయితే రొయ్యలు, పచ్చి రొయ్యలు ఇట్లా వండుకుంటే టేస్ట్ అయితే బాగుంటాయి. కాసేపు ఉడకనిస్తే అయిపోయినట్టే. దించేటప్పుడు కొత్తిమీర వేసుకొని కొంచెం వేయించిన ధనియాల పొడి వేసుకుంటే చికెన్ లాగానే టేస్ట్ మస్తుంటుంది. ఫ్రై చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఉడికించినాం కాబట్టి ఇట్లా పీస్ కూడా మంచిగా ఉడుకుతుంది. మనం ఉడికించినాం కాబట్టి ఇట్లా ఆయిల్ ఉడికితేనే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇలా ఆయిల్ బయటకు వచ్చేదాకానైతే దీంట్లో ఆయిల్లో మంచిగా రొయ్యలని అయితే వేగనియాలి. ఉప్పు కారం మంచిగా అప్పుడైతే పడుతుంది రొయ్యలకి. నీసు అనేది కూడా రాదు. కొత్తిమీర అయితే లాస్ట్లో వేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, రొయ్యల కర్రీ రెడీ. ఓకేనా ఫ్రెండ్స్.